లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ తీయండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమున చక్కగా నిలబడలేదు. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచాను. ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ యేసయ్యా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. గడిచిన దినములన్నిటిలో కూడా మీ ఉచితమైన కృపచేత మమ్మల్ని కనికరించారు, జ్ఞాపకం చేసుకున్నారు, సజీవులుగా ఉంచారు, ఆరోగ్యవంతులుగా ఉంచి మీ సన్నిధానంలోని తీసుకొచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇది మనం చదవబడినటువంటి లేఖను మీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాం. నిలబడి ఉన్నటువంటి నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడండి. ఆత్మ సంబంధమైన జ్ఞానము చేత నన్ను నింపి మీ కృపలో బలపరిచి మీ పక్షాన నన్ను ఇది నా బలముగా ఒక ఆయుధముగా వాడి మీ కృపలో బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొక పర్యాయం నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచిన వర్తమానంలో యేసు ప్రభు వారి ద్వారా క్షమించబడినటువంటి ఒక స్త్రీని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె ఎవరు అంటే కానాను నుండి వచ్చినటువంటి స్త్రీ, తూరు సీదోనుల నుండి వచ్చినటువంటి ఆమె యేసు ప్రభు ద్వారా ఎలా క్షమించబడిందో, స్వస్థత పొందారో ఆ వాక్యమును మనం జ్ఞాపకం చేసుకున్నాం. యూట్యూబ్లో కూడా ఉంది, చూడండి. గడిచిన వర్తమానంలో ఆ కానాను స్త్రీ ఏ రీతిగా దేవుని చేత క్షమించబడింది, ఆమె వచ్చి ప్రభువుని బ్రతిమలాడుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఆమెను కుక్కతో పోల్చాడు, ఆమె పిల్లల్ని కుక్క పిల్లలతో పోల్చాడు. ఎందుకు ఆమెను అలా పోల్చాడు, దానిని వివరణ ఆ వర్తమానంలో ఉంది, వినండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి స్త్రీలు కొద్దిమంది క్షమించబడ్డారు, స్వస్థత పొందారు. ఏ అవసరతో వచ్చారో అవసరత తీర్చబడి వెళ్ళినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అందులో ఈ దినం మరొక ఆ స్త్రీని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు అంటే ఈమె యేసు ప్రభువారు సమాజ మందిరంలోనికి వచ్చి బోధిస్తూ ఉండగా ఆ సమాజ మందిరములో ఉన్నటువంటి ఒక స్త్రీ, దేవాలయంలోనికి స్త్రీలు రాలా ఆ రోజుల్లో. స్త్రీలు, పురుషులు, పిల్లలు, రోగులు అందరూ కలిసి రావడానికి, ఆరాధించడానికి అవకాశముగా సమాజ మందిరాలని కట్టుకున్నారు. సమాజ మందిరములలో స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, రోగిష్టోళ్ళు, రోగాలతో ఉన్నవారు అందరూ చేరుతున్నారు. దానిని సమాజ మందిరం అన్నారు. ఆ సమాజ మందిరములో యేసు ప్రభు వారు తన వాడుకు చొప్పున ప్రతి విశ్రాంతి దినమున ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో, అది బెత్లెహేం అయితే బెత్లెహేము, నజరేతు అయితే నజరేతు, యెరూషలేము అయితే యెరూషలేము, తాను ఉన్నటువంటి ఏ ప్రాంతంలోనైనా విశ్రాంతి దినమున ఖచ్చితంగా యేసు ప్రభువారు సమాజ మందిరంలోనికి వెళ్ళేవాడు. యేసు ప్రభువారు రాగానే ఆ సమాజ మందిరపు అధికారులు యేసు ప్రభువారికి అవకాశం ఇచ్చేవారు బోధించడానికి. సమాజ మందిరపు పెద్దలు యేసు ప్రభువుకి బోధించడానికి అవకాశం ఇచ్చేవారు, బోధించేవారు. ఒకానొక దినమున యెరూషలేము ప్రాంతములో ఉన్నటువంటి ఒక సమాజ మందిరములోనికి యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చి ఆయన బోధిస్తూ ఉండగా ఆ సమాజ మందిరములో ఎక్కడో ఒక మూలన ఒక ఆమె కూర్చొని ఉంది, సహోదరి. ఆమెను చూశాడు ప్రభువారి దృష్టి ఆమె మీదకి వెళ్ళింది. యేసు ప్రభువారు ఆమెను చూసి
ఆమెను పిలిచాడు, అమ్మా రా, దగ్గరికి రా అని పిలిచాడు. పిలువగానే ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రం చక్కగా నిలబడలేని స్థితిలో ఉంది. అలాగనే వంగిపోయి వంగి వంగి వస్తుంది. ఒక అనారోగ్యంతో ఉన్న ఏ పురుషుడైనా స్త్రీనైనా మనం చూస్తే వారి దగ్గరికి వెళితే అదో రకమైనటువంటి వాసన వస్తుంది వాళ్ళ దగ్గర. పక్షవాయు రోగులను చూడండి, మీ కుటుంబాల్లో ఎవరైనా ఉంటే వారిని ఎంత శుభ్రపరుస్తున్నా వారి దగ్గర అదో రకమైనటువంటి వాసన వస్తుంది. వారు వాడే మందులను బట్టి, వారు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. కొన్ని కుటుంబాల్లో పేషెంట్స్ 1-2 అందులోనే పడుతూ ఉంటాయి, అలానే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకొంచెం మెరుగులేండి, డైపర్స్ వచ్చిన తర్వాత పెద్దలు కూడా కట్టేస్తున్నారు. క్రితంలో ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటేనే, ప్రేయర్ చేయడానికి వెళ్ళడానికి కూడా అంత దుర్గంధం వచ్చేది వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఈమె యేసు ప్రభు పిలవగానే ఆమె వస్తూ ఉంటే వంగిపోయి నడుస్తుంది. ఎంత మాత్రమున చక్కగా నిలబడలేకపోయింది. ప్రభు దగ్గరికి వస్తుంది ఆమె, ప్రభు దగ్గరికి వస్తుంది. అందరి హృదయాలలో ఇప్పుడు కోపం రగిలిపోయింది. వారి హృదయాల్లో ఆరని మంట, క్రోధం. ఎవరి మీద అంటే అనారోగ్యంతో ఉన్న మీద కాదు. ఇప్పుడు ఎలాగైనా సరే ఏమైనా బాగు చేస్తాడైనా. ఈయనకు మనం ఏదో బోధించమని ఇస్తే ఏం చేసే పని ఏంటి అని వారందరూ ఇప్పుడు ప్రభు మీద పగన పెంచుకున్నారు, కోపాన్ని. సహోదరి సహోదరులారా, మొదటగా ఈమె విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, యేసు ప్రభు మీద సమాజ మందిరపు అధికారులు ఎందుకు కోపంతో ఉన్నారు. మూడవది, ఆ వాక్యం ద్వారా మన జీవితాలను మనం ఎలా పరిశీలించుకోవాలి, ఆమె ఎలా సమాధానం కలిగి వెళ్ళింది. ఇవి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె సమాజ మందిరంలో ఉంది. ఎందుకు ఆమె నడుము వంగిపోయింది అంటే, ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్లో నరాలు దెబ్బతిని నడుము వంగిపోయింది కాదు. మొదటి వచనంలోనే మనం చదువుతాం. ఏముంది అక్కడ? విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, బోధించుతూ ఉన్నప్పుడు 18 ఏళ్ల నుండి, అంటే 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉంది. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి, ఇక బైబిల్ చూడబాకండి. ఏం పట్టింది ఆమెకి? దెయ్యమేగా. దెయ్యం పట్టింది. బలహీనపరచు దెయ్యం, బలహీనపరచు ఆత్మ. ఈ దెయ్యం పట్టిన ఆమె 18 సంవత్సరాలు ఆమెలో ఉంది. ఆమె ఎక్కడ ఉంది? 18 సంవత్సరాల నుంచి దెయ్యం ఆమెలో ఉంది. ఈ 18 సంవత్సరాల నుంచి ఆమె ఎక్కడుంది అంటే దేవుని మందిరంలో ఉంది, సమాజ మందిరంలోనే ఉంది. 18 సంవత్సరాలు బలహీన పరచు దెయ్యము ఆమెలో ఉంది, ఆమె మందిరంలోనే ఉంది. ఈ 18 సంవత్సరాల నుండి ఆమె వస్తూ ఉంది. మొట్టమొదటిలోనే ఆమె నడుము వంగిపోలా. ఏదైనా ఒక రోగం వచ్చిందనుకో, ఒకేసారి వాళ్ళు కృంగిపోతారా? ఎవరికైనా సామాన్యమైన ఒక అనారోగ్యం చెబుతా, ఇప్పుడు సామాన్యం అయిపోయింది. ఒకప్పుడు మేము పిల్లలప్పుడు ఆ వ్యాధి భయంకరమైంది. ఎవరికైనా క్షయ వచ్చింది అంటే మేము పిల్లలు ఉన్నప్పుడు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళేవారని కొట్టేవాళ్ళు మమ్మల్ని. ఎందుకు అంటే ఆ ఇంట్లో టీబీ వచ్చినటువంటి వ్యక్తి ఉన్నారనేవాళ్ళు. టీబీ అంటే అప్పుడు ఒక పెద్ద రోగం, వాళ్ళకి ప్లేటు గ్లాసు వేరుగా పెడతారు. ఆ వ్యక్తిని కూడా ఒక పాకాలో ఎక్కడొక దగ్గర ఒక మూలను ఉంచుతారు.
అక్కడికి ఎవరిని పిల్లల పానీరు. వాస్తవమే, అప్పుడు శుద్ధి శుభ్రం లేదు, ఈగలు వెళ్తూ ఉండేవి. వారు అక్కడే ఊసేవాళ్ళు, అక్కడే రోజ్ చేసేవాళ్ళు, ఎవరిని అక్కడికి వెళ్ళనీరు, అంటువ్యాధి అది అని చెప్పి ఎవరిని వెళ్ళనీరు. ఇవాళ 100కి ఇంచుమించు 30 మందికి అలాంటి క్షయవ్యాధి టీబీ ఉంటుంది, కానీ వాళ్ళని ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. గుర్తుపట్టలేరు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మందులు వచ్చినాయి, డైలీ మందులు వేసుకుంటున్నారు, మామూలుగానే ఉంటున్నారు. వారికి వర్షాకాలం వచ్చినా అంటుంటారు, చలికాలం వచ్చినా ముగ్గులు చూస్తుంటారు, వాళ్ళకి ఎండాకాలం వచ్చినా ముగ్గులు చూస్తూ ఉంటారు. ఏంటి అంటే జలుబు చేసింది, జ్వరం వచ్చింది అంటారే తప్ప వాళ్ళకి క్షయ టీబీ ఉందని చెప్పుకోరు. ఎందుకంటే మందులు వాడుతున్నారు, మామూలుగానే ఉన్నారు. అలాగూ వచ్చిన వారు రాను రాను వారి శరీరంలో స్ట్రెంగ్త్ తగ్గిపోద్ది, బలం తగ్గిపోద్ది, వారి లంగ్స్ వీక్ అయిపోతాయి, శ్వాస పీలవలేరు గట్టిగా, బలంగా వారు బలమైనటువంటి బరువులు మోయలేరు, ఎక్కువ దూరం నడవలేరు, ఎక్కువగా వారు బలమైన కార్యాలు చేయలేరు. లంగ్స్ వీక్ వారికి, అందరిలో కలిసిపోయి ఉంటారు. ఆ రోజుల్లో ఎలా ఉండేది ఆ రోగం ఏంటంటే, ఎవరిలో రారు, వాళ్ళు కృంగిపోతారు, సన్నగా అయిపోతారు, దగ్గుతూ ఉంటారు. ఇక దగ్గి ఆ దగ్గోడు ఎప్పుడు పోనన్నా పోవట్లేదు, ఆ దగ్గి పోనన్నా పోవట్లేదని తిట్టించుకుంటూ ఉండేవారు. అలాగనే కుష్ఠరోగం పెద్ద రోగం ఆ రోజుల్లో. ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కంట్రోల్ చేసేసినాయి, అన్ని జబ్బులు తగ్గిపోయినాయి. పోలియో ఉండేది. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక భయంకరమైన వ్యాధులు. ఇప్పుడు దెయ్యం పట్టిన వాళ్ళు కనపడట్లా. ఇప్పుడు కూడా దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు మందిరాల్లో, సమాజ మందిరాల్లో దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. ఈమెకి 18 సంవత్సరాలు ఆమెలో దెయ్యం ఉంది, కానీ ఎవరు గుర్తుపట్ల ఆమెని, ఎవరు గుర్తుపట్ల. ఏం చేస్తుంది ఆ దెయ్యం? ఆమెని బలహీనపరుస్తుంది. ఎక్కడ కొట్టింది ఏమని అంటే, ఆమె నడుము మీద కొట్టింది. బలమైన అవయవం ఏదంటే శరీరంలో నడుము, వెన్నెముక. వెన్నెముక బలమైంది. ఆ వెన్నెముక బలంగా ఉంటే నువ్వు ఎన్ని గంటలైనా వంగుంటావు, ఎన్ని గంటలైనా బలమైన పనులు చేస్తావు, ఎంత బరువైన ఎత్తుతావు. ఆ వెన్నెముకే కొంచెం బలం తగ్గిందనుకో, ఇక కూర్చున్న దగ్గర నుంచి ఏం చేస్తావు? మెలికలు తిరుగుతావు. ఎందుకు? వెన్నెముక బలం తగ్గింది. ఇప్పుడు బలహీనపరిచే దెయ్యం ఆమెను ఎక్కడ కొట్టింది అంటే, బలమైనటువంటి అవయవం మీద కొట్టింది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకపోతుంది, చక్కగా నిలబడలేకపోతుంది. ఇప్పుడు ఈమె మొదట్లో అలా లేదు కదా. సమాజ మందిరపు అధికారులు ఆమెను చూస్తూనే వదిలేశారే. కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటారు, ఏంటమ్మా పోయిన సంవత్సరం చాలా చక్కగా ఉన్నాం, ఇవాళ ఏంటి ఇలాగ అయిపోయావంటే, ఒక 6 నెలల క్రితం నాకు అనారోగ్యం వచ్చింది సిస్టర్, ఇదంతా మంగు వచ్చేసింది, నల్లగైపోయింది, రావుతూ నేను సూపర్ స్టార్ నేను అని చెప్పుకుంటాం మనం. బలహీన పరుచు దెయ్యము నీలో ఉంది. ఆ రోజు కనబడేది. నాన్నగారు దెయ్యాలు వదిలిపెడతా, దెయ్యాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇంటోళ్ళు నాన్నగారు వచ్చే లోపల వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏయ్ ఎవరురా నువ్వు, ఎవరివే నువ్వు, ఎక్కడి నుండి వచ్చావంటే ఆ ఇళ్ళల్లో ఎవరో చచ్చిపోయిన వాళ్ళ సంగతి చెబుతారు. చెప్పగానే ఏం కావాలి నీకు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోమ్మా, మాకు ఎందుకమ్మా, నీకు దండం పెడదాం, మీ వాళ్ళని చూసుకో, మీ ఇల్లు చూసుకొని మన వాళ్ళంతా ఆ ఉన్న దెయ్యాలని రెచ్చగొడతా ఉంటారు. ఏం పెట్టమంటావు, ఏం కావాలి అంటే వాళ్ళు లేనిపోయిన కోరికలన్నీ కోరుకుంటారు. ఏమేం కొడతారు తెలుసా? అప్పట్లో నాకు బేసిన పులిహోర పెట్టు అంటారు. నాలాంటి దెయ్యం అది. బేసిన పులిహోర పెట్టు అంటే మేము వెళ్ళేసరికి ఒక దగ్గర పులిహోర వేస్తూ ఉంది. దెయ్యం పెట్టిన అమ్మాయి సన్నగా ఉంటుంది, చూస్తేనే సన్నగా ఉంటుంది మనిషి, వేస్తుంది బేసినకి వేసి. ఏంటంటే దెయ్యం అడిగిందండి ఆఖరి కోరిక అంట, పులిహోర పెట్టండి తిని వెళ్ళిపోతా అన్నది. అందుకని వీళ్ళు చేశారు. కోరుకున్నాయని పెడుతుంటే పోతాయి ఆ దెయ్యాలు.
ఇప్పుడు చాలామంది జీవితాల్లో లాగానే ఉన్నాయి. నీలో ఉండి దెయ్యం తన కోరిక తీర్చుకుంటుంది. దెయ్యం కోరుకున్న అవన్నీ నీవు నెరవేరుస్తున్నావు కనుక నిన్ను విడిచిపోవటల్లా. బలహీన పరచు దెయ్యము పట్టిన స్త్రీ సమాజ మందిరములో ఉంది. అక్కడ ఎవరున్నారు సమాజ మందిరంలో? ఎవరెవరున్నారు చెప్పండి. యేసు ప్రభు కంటే ముందు ఎవరెవరున్నారు? శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉంటారు. అక్కడ అంత నిష్ఠాగరిష్ట కలిగినటువంటి యూదులు పెద్దలు ఉన్నారు. ఇంతమంది అక్కడుంటా ఆమెను కనీసం పట్టించుకోవటం లేదు. 2 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం, పోయిన సంవత్సరంలో నువ్వు బాగున్నావు, ఇప్పుడు ఏంటి వంగొంగి నడుస్తున్నావు, ఏమైంది? అడిగిన వాళ్ళు లేరు, అడగరు. కొంతమందిని చూడండి, ఈ పెద్ద పెద్ద చర్చలకు పరిగెడుతున్నారే, ఆ సేవకులు వచ్చి అమ్మ వందనాలు, మీ పేరు ఎక్కడ, మీ ఊరు ఎక్కడ, నీ పేరేంటి అని అడగరు. వీళ్ళని ఎవ్వరు పట్టించుకోరు అక్కడ. అయినా కానీ వీళ్ళు ఎక్కడికి పోవాలంటారు, అక్కడికే పరిగెడతారు. ఎందుకంటే మాది పెద్ద సంఘం ఉండే అని చెప్పుకోవడానికి. వీళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు, ఏం తెలీదు. నేను మోకరిస్తే స్తంభాల గారులో ప్రతి ఇంటిని గురించి ప్రార్థన చేస్తా, అందరి కొరకు ప్రార్థన చేస్తా. మీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు బయట ఎవరైనా ఉన్నారా? మీరు వెళ్ళే సంఘాల్లో అవి పెద్ద పెద్ద సంఘాలు. మీ పేర్లు కనుక్కొని మీ కుటుంబ సమస్యలను బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆ దెయ్యం పట్టిన స్త్రీని పలకరించిన వాళ్ళు లేదు, ఆమెను కూర్చి ఏ సమాచారం అడిగిన వాళ్ళు లేరు. కనుకొనే 18 సంవత్సరాలు ఆమెలో బలహీనపరచు దెయ్యం అలాగనే ఉంది. ఒకవేళ వారు పట్టించుకుంటే ఆమెని అప్పుడే బాగు చేసేవారేమో, బాగు చేయలా, అదే పొజిషన్లో ఉంది. సహోదరి సహోదరులారా, నువ్వెంతకాలమైంది మందిరానికి రావడం? నువ్వెంతకాలమైంది ప్రభువుని అంగీకరించి? నువ్వెంతకాలమైంది రక్షించబడి? నువ్వెందుకు చక్కగా నిలబడలేకపోతున్నావు? సహోదరుడా, ఎందుకు నువ్వు చక్కగా నిలబడలేకపోతున్నావు? నిలబడడం అంటే ఎలా నిలబడడం కాదు, దొమ్మిరుసుకొని. అది ఎవరైనా నిలబడతారు. దేవునిలో, క్రీస్తులో నువ్వెందుకు చక్కగా నిలబడలేకపోతున్నావు? కొన్ని రోజులు బాగానే ఉంటావు, పాటలు బాగా పాడతావు, ప్రార్థన బాగా చేస్తావు, వాక్య పరిచర్య చేసే వాళ్ళు కూడా బాగానే చేస్తారు, అంత బాగానే ఉంది. మరి కొన్ని రోజులు మరలా ప్రార్థన లేదు, ఏమీ లేదు. కొంతమంది అలవాటు ఉంటుంది, ఎప్పుడు ప్రార్థన చేస్తారో తెలుసా? కొంతమంది నాకు తెలుసులే, వాళ్ళు నేను చెప్పను. వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే ఇంట్లో ఏదైనా బాధ కలగాల, మొగుడి కన్నా, పిల్లల కన్నా, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులకో వీళ్ళ బంధువులకి ఎవరికన్నా అయితే అప్పుడు రండి మీరు ప్రార్థన చేస్తారని అంటారు. దేవుడు సరే పానీలు ఏడుస్తున్నారని బాగు చేస్తే తర్వాత అసలే ఉండదు. ఇంకా మరలా ప్రార్థన చేసి ప్రార్థన అనే జ్ఞాపకం కూడా రాదు, ప్రార్థన అనే జ్ఞాపకం కూడా రాదు. అలాంటి వారు చాలామంది ఉన్నారు. పురుషుల్లో కూడా ఉన్నారు, స్త్రీలే కాదు, పురుషుల్లో కూడా ఉన్నారు. అప్పులు ఎక్కువయ్యి వడ్డీలు కట్టాల్సి వచ్చి వాళ్ళు వచ్చి ఇంటి ముందు బాయ్ ఇవ్వకపోతే రేపు చెబుతా అంటే అప్పులేదు, నువ్వు ఎట్టైనా చేసేవాడు అయ్యా, నువ్వేమైనా చేయగలవయ్యా, మా కథ మొత్తం మార్చగలవయ్యా, మా బాకీలన్నీ తీర్చగలవయ్యా. అప్పుడు మాత్రమే. ఒకవేళ ఆ వడ్డీ కట్టేసి ఆ బాకీ తీరిందనుకో, ఇక వీళ్ళు ఇక వీళ్ళకంటే గొప్ప వాళ్ళు లేరు అన్నట్టు ఫీల్ అవుతారు. ఎంతకాలమైంది నీవు దేవుని సన్నిధానంలో ఉండి నీలో ఎదుగుదల ఎంతవరకు ఉంది? ఆత్మీయంగా ఎదుగుతున్నావా? ఒకప్పుడు పాట పాడడం చేత కాదు, నాకు చేత కాదు, వచ్చినా రాకపోయినా అలాగనే దేవుని మహిమపరుస్తా ఉన్నా. ఒకప్పుడు నేను ప్రార్థన చేయలేను, సిగ్గుపడేవాడిని, వచ్చినా రాకపోయినా అలాగనే చేస్తూ దేవుని ఎదుగుతున్నా. ఒకప్పుడు వాక్యం చెప్పడం రాదు, అలాగనే తెలిసిన దాన్ని స్వార్థ చెప్పుకుంటూ ఈరోజు ఈ స్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఎదుగుదల కావాలి. ఎదుగుతున్నావు నువ్వు?
ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నావా? ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నావా? సంవత్సరం మొత్తంలో ఎన్నిసార్లు చేశారు ప్రార్థన? లెక్కేసుకోండి మీరే. గడిచిన సంవత్సరం అంతా అసలు ఉపవాస ప్రార్థనకి ప్రార్థన చేసే సమయానికి వస్తున్నారా? అయిపోయిందా ప్రార్థన? అయిపోయింది. అన్నయ్య లేచాడు ప్రార్థన వాక్యానికంటే అప్పుడు వచ్చి ధైర్యంగా ఇక మనల్ని ప్రార్థన చేయమన్నారులే అని కూర్చున్నారు చాలామంది. ఒకవేళ ప్రార్థన చేయమంటారు ఎవరైనా మనుషుల చాటును కూర్చుంటారు కొంతమంది. ఒకవేళ ప్రార్థన చేయాల్సి వస్తే కర్మ కానీ చెప్పడం మొత్తం ముఖం కనపడకుండా వేసుకొని ఏదో రెండు మాటలు కనపడకుండా నన్ను తిడుతున్నారో దేవుడిని పోడుతున్నారు, ఏం అర్థం కాదు. ప్రార్థనలో ఎదుగుదలేదు నీది. కొంతమంది ఇక్కడ ప్రార్థన ఇస్తేనే చేస్తారు, పేరు చెబితేనే చేస్తారు, ఇంటి దగ్గర అసలు ప్రార్థన ఉండదు. అందుకే నీవు ఇంకా నడి వంగిపోతున్నావు. మొదట్లో కొంచెమే నీ స్థితి, త్వరగా నీవు అభివృద్ధి చెందుతావనే వాగ్దానం నీ పట్ల నెరవేరట్లా. నువ్వు ఇంకా వంగిపోయావు. ఇంకా అప్పుడు పాలవుతుంది కుటుంబం. ఇంకా సమస్యల గుండంలో చిక్కుకుపోతున్నావు. నీ భర్తలో మార్పు లేదు, నీ పిల్లల్లో మార్పు లేదు, నీ భార్యలో మార్పు లేదు, నీ కుటుంబంలో ఎదుగుదల లేదు, ఆశీర్వాదము లేదు. ఏదో నువ్వు అనుకుంటున్నావు, నేను ఆశీర్వదించబడుతున్నా, బాగున్నాను అనుకుంటున్నావు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయో చెబుతా వినండి. ఇప్పుడు ప్రభు పిలిచిన పిలుపుని బట్టి నేను బయటకు వచ్చాను. ప్రభు కొరకు నేను సమర్పించుకున్న నా జీవితంలో ఇప్పుడు వరకు నేను కృపాపీఠం దగ్గర నుండి చెప్తున్నా, రేపటిని గూర్చి నేను చింతించాలా, రేపు ఎలా జరిగిద్ది, రేపేం తినాలని నేను ఏ రోజు చింతపల్లా. ఈ రేపేమి సంభవించిద్దో నేను భయపడుతున్నాను. రేపేమి సంభవించిద్దో, రేపు ఒకవేళ ప్రభు నన్ను పిలిస్తే సంపూర్ణమైన పరిచర్య చేయకుండా నేను వెళ్ళిపోతే ప్రభు నన్ను అడుగుతాడేమో, లెక్క అడిగితే నేను తక్కువ అవుతానేమో, ఆ భయం ఉంది నాలో. కానీ రేపేం తింటామో తాగుతామని నాకు చింత అనేది నా లైఫ్లో నేను ఇప్పటివరకు కూడా నా జ్ఞాపకం లేదు. నేను రేపటి గురించి చింతించడం, నేను చేసే ప్రార్థన అదే. రేపటి కోసం నాకు దిగులు లేదు, నేటి ఆహారం నాకు దయచేయి చాలు. ఎప్పటికి అప్పటి ఇవ్వు. నేను పూట కూలివాణ్ణి నేను. ఏ పూటకి ఆ పూట నాకు రేపటికి మరలా ఉంటే గర్విస్తానేమో, పరిచర్య చేయలేనేమో, ఈ భయం ఉంటుంది నాకు. తిండి గురించి భయం లేదు, కొదువు లేకుండా పోషిస్తున్నాడు దేవుడు. నేను ఏ రోజు చింతపడలేదు. నా లెక్క నేను ప్రభువు అప్పచెప్పాలి, దాని కొరకు ప్రయాసపడుతున్నా. నీ జీవితంలో నీవు కూడా దేవుని ఎదుటికి రాబోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇందాక సహోదరి ప్రార్థన చేసింది, సావుకులను చంపేస్తున్నారు. 200 కుటుంబాలు 2-3 రోజుల్లో క్రైస్తవ కుటుంబాలని చంపేశారు నైజీరియాలో. ఎలాగో మనం ప్రార్థనలు పెట్టుకోవడానికి ఇక్కడ ఇంత అవకాశం ఉంది మనకి, చైనాలో లేదు. ఒక చిన్న పిల్లని చంపేశాడు కిమ్ము. కోపం చంపాడు అంటే బైబిల్ పట్టుకుందంట అమ్మాయి. బైబిల్ పట్టుకున్నందుకు 12 సంవత్సరాల అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని బైబిల్ ఉంటుంది అని తెలిసి ఈ అమ్మాయిని చంపి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపేశారు బైబిల్ పట్టుకున్నందుకు. ఎంత భయంకరమైన శ్రమలు అనిపిస్తున్నారు తెలుసా దేవుని కోసం. హతసాక్షులు అవుతున్నారు. నీకు లేదు ఆ శ్రమ, నీకు లేదు ఆ ఇబ్బందులు. నీవు ధైర్యంగా బైబిల్ పట్టుకొని రావచ్చు, ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు, ధైర్యంగా దేవుని ఆరాధించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సమయాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావు, ఈ సమయాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు. అందువలన నీవు ఇంకా వంగిపోతున్నావు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనుడు అయిపోతున్నావు. నీలో దాగి ఉన్న ఆ దురాత్ముడు నిన్నేం చేస్తున్నాడు? బలహీనపరుస్తున్నాడు. ఏమిలో ఉందే దెయ్యం? బలహీనపరచు దెయ్యం. ఆధ్యాత్మికంగా కూడా చాలా మందిలో దాగి ఉన్న దెయ్యం మీకు కనపడదో, సావుకుడిగా నాకు కనపడింది. మీలో ఏ దెయ్యం ఉందో నేను చెప్తా.
ధనాపేక్ష దెయ్యం కలిగిన వారు చాలామంది ఉన్నారు. చాలామంది జీవితాల్లో ధనాపేక్ష కలిగిన సాతానుడు వారిలో తిష్ట వేసుకొని కూర్చున్నాడు. ఎంత సంపాదించినా ఇంకా 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 అని దైవ సన్నిధానమును మర్చిపోయి సంపాదన కొరకు వారిని పురికొల్పుతూ ఉంది సాతానుడు. మరి కొంతమందిలో సౌందర్యం కొరకు ప్రయాసపడే సాతానుడు వారిలో దాగున్నాడు. ఎంతసేపు అద్దం ముందు ఉన్నా కానీ బయలుదేరి వెళ్తా కూడా మళ్ళీ టచ్ చూసుకునే వాళ్ళు ఉన్నారు అద్దం కాడ. అంటే వీళ్ళకి సౌందర్య దావత, సౌందర్యం మీద వీళ్ళకి వ్యామోహమును కలిగిస్తుంది. నీ దేహ సౌందర్యాన్ని నీవెంత ప్రేమిస్తున్నావో ప్రేమించే దురాత్మ నీలో దాగి ఉంది. ధనాపేక్షను కలిగించే దురాత్మ కొందరిలో ఉంది. ఇవి రెండు అలాగనే ఉంటే ఇంకొంతమందిలో గర్వాన్ని అతిశయాన్ని పెంచే దురాత్మ ఉందో తెలుసా. అందుకే నేను శుక్రవారం చెప్పాను కదా, క్షమించము క్షమించబడదు. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణలక్షణములో కలిగి ఉండాలి. పైకి కాదు. దేవుడు నిన్ను ఆస్తులు పెంచాడు, అంతస్తులు పెంచాడు, అందంలో పెంచాడు, ఔశ్వర్యాన్ని ఇచ్చాడు, ఒక హోదాని ఇచ్చాడు, ఒక ఉన్నత స్థితిలోనికి వచ్చాడు. దేవుని స్తుతించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా అనేది ఉండాలి. కానీ ఎంత ఉన్నా కానీ ఇంకా చాలేదనుకుంటా నీలో నీవే అతిశయ గర్మాలతో ఉంటే నీవు ఆత్మీయంగా ఎదగలేవు. లోకంలో ఒకవేళ నువ్వు ఎదగవచ్చు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో నీవు నడుమొంగిపోయిన స్థితిలో ఉన్నావు. తోటి వారిని ప్రేమించలేని స్థితిలో నడుమొంగిపోయావు. ఈమె 18 సంవత్సరాల నుండి బలహీన పరుస్తూ ఆ దెయ్యం ఆమెను బలహీన పరుస్తూ ఉంది, నడుము వంగిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడ ఉన్నటువంటి మీరు వింటున్నటువంటి వారు ఎవరైనా సరే, నువ్వెంతకాలం మందిరానికి వెళుతున్నావు, నీ ప్రార్థన అనేక మందికి దీవెనకరంగా ఉందా? కనీసం నీ కుటుంబానికి దీవెనకరంగా ఉందా నీ ప్రార్థన? నీ ప్రార్థన చూసి నీ భర్త మార్చబడగలిగాడా సహోదరి? నీ ప్రార్థన బట్టి సహోదరుడా నీ భార్యలో మార్పు వచ్చిందా? నీ ప్రార్థన బట్టి తల్లిదండ్రులారా మీ పిల్లలకి మార్పు కలిగిందా? మారుమనిషి వచ్చిందా? జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఏదో ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం అని కాదు. నీ ప్రార్థన దుఃఖముతో కూడినదై ఉండాలి, వేదనతో కూడినదై ఉండాలి, పశ్చాత్తాపంతో కూడినదై ఉండాలి. నీ కుటుంబ రక్షణ భారం కలిగి నువ్వు ప్రార్థన చేయి. లోకం అందరి కొరకు చేయబాకు. ఇంట్లో ముందు నీ కుటుంబాన్ని చూసుకో. సహోదరి, నువ్వు రక్షించబడి అంతకాలం నీ భర్తకు మార్పు ఉందా? ఎందుకు రావటం లేదు? మేము చెబుతూనే ఉన్నామయ్యా, చెప్పు. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. పౌలు భక్తుడు అన్నాడు, ఆత్మ సంబంధమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది భర్తకి. నీ పిల్లలకి నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. వేదనతో కూడిన ప్రార్థన, రోషముతో కూడిన ప్రార్థన, రోదన ధ్వనులు వినపడాలి. నీ కుటుంబ పునాదులు కదిలిపోవాలి నీ ప్రార్థనకి. అప్పుడు దేవుడు గొప్ప మార్పు తెస్తాడు. ఏదో వరకు ప్రార్థన చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, దాని వలన మార్పు రాదు. వంగిపోతున్నావు. నీ ఆత్మీయ జీవితంలో బలహీనుడు అయిపోయావు. ప్రార్థన అనుభవాలు లేవు, ఆత్మీయ అనుభవాలు, ఆత్మీయ వరములు, ఆత్మీయ ఫలములు, వాటిని కూర్చే నీకు తెలీదు. అందుకే నువ్వు బలహీనపడిపోయావు. యేసు ప్రభు ఈమెను పిలిచాడు. చూడగానే ఆమెలో ఉన్నటువంటి బలహీనపరచు దురాత్మ ప్రభు కనపడ్డది. పిలిచాడమ్మా, ఎంతకాలం నుంచి ఇలాగుంటావు అంటే 18 సంవత్సరాలు అయ్యా. యాజకులు ఎవరు చూడలేదా? వాళ్ళు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అంగీలు వాళ్ళు సరి చేసుకుంటా, నడికట్లు సరి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. శాస్త్రులు లేవీలు పరిచయాలు చూడట్లేదా? చూస్తున్నారు.
వాళ్ళే మేము పరిశుద్ధులం, పెద్దోళ్ళం. ఇప్పుడు ఈమె పలకరించడానికి ఏమైనా వాళ్ళకు హోదా అడ్డం వచ్చింది. బలహీనపరచు ఆత్మ పట్టిన ఆమెని ఇప్పుడు యేసయ్య పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఏ హోదా అడ్డు రాలేదు. పరలోకము నుండి దిగి వచ్చిన ప్రభు ఆయన వచ్చిన పనే రోగులను బాగు చేయడానికి, పాపులను రక్షించడానికి, చనిపోయిన వారిని తిరిగి లేపడానికి. కనుక ఆయన పనిని నెరవేర్చడం కోసం ఇప్పుడు ఆమెను పిలిచాడు. పిలిచి అక్కడ నిలబెడితే వీళ్ళకి కోపం వచ్చేసింది. కోపం వచ్చి, నువ్వు ఏదన్నా పని చేస్తే బయటికి వెళ్ళి చేసుకోపో, అయినా విశ్రాంతి దినమును నువ్వు ఈ పని చేయటం ఏంటి? విశ్రాంతి దినమును ఎందుకు చేస్తున్నావు? మిగతా రోజుల్లో చేయొచ్చుగా అన్నా. ఒక విషయం ఇప్పుడు నేను చెబుతా వినండి. ఒక్కరోజే ఎంతసేపు చెబుతావు ఎందుకన్నా, నువ్వు మిగతా రోజుల్లో కూడా చెప్పొచ్చుగా అన్నాం అనుకో, నేను వచ్చేదే ఒక వారం కదా. సరే, నేను రోజు వస్తా, మీరు దొరుకుతారా? మీరందరూ వస్తారు రోజు. 3 రోజులు ఉపవాస ప్రార్థన పెడదాం. ఎంతమంది 3 రోజులు వచ్చేవాళ్ళు ఉంటారు? నాకే రేపు ఎల్లుండి ప్రోగ్రాం ఉంది కానీ ఇవాళ వచ్చి వెళ్తానులే నేను అని ఫస్ట్ రోజు వచ్చి 2 రోజులు తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. 2వ రోజు వచ్చి నాకు రేపు పని ఉంది అని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. 3 రోజులా? సరే, సోమ మంగళ బుధవారం, సోమ మంగళవారం డ్యూటీ చేసుకుంటా, పనికి వెళ్తా, మంగళవారం బుధవారం వస్తానులే అని అంటారు. మీరు 3 రోజులు ప్రార్థనలు పెడితేనే ఉపవాస ప్రార్థనలు రారే. వీళ్ళు రారంట. నువ్వు జరపండి, వాళ్ళు ఏదో ఒక రోజు వస్తారుగా అని నాకు సలహాలు. అందుకే వీళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా? నువ్వు విశ్రాంతి దినం ఏంటా, మిగతా రోజులు చేసుకోపో, నీ పరిచర్య ఏమిటో అన్నారు. విశ్రాంతి దినమనే సమాజ మందిరాల్లోనికి ప్రజలు వచ్చేది. అందుకే ప్రభువు విశ్రాంతి దినమని వచ్చాడు, ఆమెను పిలిచాడు, నిలబెట్టాడు. ఏంటయ్యా మీ బాధ, ఏం చెప్పని అన్నాడంటే, విశ్రాంతి దినమని ఏ పని చేయకూడదో అన్నారు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో వారు ఆయనను అభ్యంతరపరిస్తే యేసు ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళకి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. వాళ్ళతో అంటున్నాడు ప్రభు, రే బాయ్ శాస్త్రులారా పరిచయాలారా, విశ్రాంతి దినమున మీ గొర్రెో ఎద్దో ఏదైనా గుంటలో పడిపోతే, ఇవాళ విశ్రాంతి దినము, వాటిని మనం తీయకూడదని ఉండరు కదా. మీరు వెంటనే వెళ్ళి ఇది పరిచయులదండి, ఇది శాస్త్రులదండి, యాజకుడిదండి గొర్రె అని బయటికి తీస్తారు కదా. గొర్రె కంటే మనుష్యుడు శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే యేసు ప్రభు చెప్పాడు. పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్రం ఏమి ఇచ్చాడు? విశ్రాంతి దినమున ఎవ్వరునూ ఏ పని చేయకూడదు. మీరు విశ్రాంతి దినమున మీరు పని చేస్తున్నారు కదా, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మం. మేలు చేయండి, మేలు చేయుట ధర్మం అని చెప్పాడు యేసు ప్రభు వారు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 10వ వచనమున ఇక్కడ యేసు ప్రభుని వారు అడుగుతున్నారు, విశ్రాంతి దినమునే అక్కడ 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి రోగిని బాగు చేస్తే యేసు ప్రభు అన్నాడు, హే బాయ్ నీ పరిపెత్తుకున్నాడు అన్నాడు. అది నా పరిపెత్తుకొని నడుస్తుంటే ఆ శాస్త్రుల పరిచయాలు లేవు, వీళ్ళంతా ఎదురై ఆగు అన్నాడు. అతని మీద పరుపు ఉంది, ఆగు అన్నాడు. ఆగిపోయాడు. నీ పరిపెత్తుకొని నడవమని చెప్పింది ఎవరు నీతో అంటే? ఎవరన్నా ఆయన ఎవరో నాకు తెలీదు. నువ్వు వచ్చాడు 38 సంవత్సరాల నుంచి పడి ఉంటే నన్ను లేచి నీ పరిపెత్తుకొని నడవమన్నా నేను వెళ్తున్నాను అన్నాడు. విశ్రాంతి దినం ఇది, ఇవాళ నీ పరిపెత్తుకొని నడవకూడదు అన్నాడు. ఎంత కఠినాత్మలంటే వీళ్ళు. ఎవరు పరిపెత్తుకొని నడుస్తుంది? ఎవరు చెప్పండి? పరిపెత్తుకొని నడుస్తుంది ఎవరు? 38 సంవత్సరాల నుండి పక్షవాతంతో పడి ఉన్నటువంటి రోగి 38 సంవత్సరాలు స్వస్థత లేకుండా ఇవాళ పరిపెత్తుకొని నడుస్తుంటే వాళ్ళ కఠిన హృదయం చూడండి.
ఇంకా సంతోషపడాలి. అరే బా, ఎవర్రా నేను బాగు చేసింది, ఎలా బాగుపడ్డావురా, 38 సంవత్సరాలు అసలు స్వస్థత లేని నీవు ఇవాళ స్వస్థత పొంది నడుస్తున్నావు, ఎవరు నిన్ను బాగు చేశారని సంతోషంగా ఆశ్చర్యంతో అడగాలి. కానీ వాళ్ళంతా హృదయంలో అసూయ చేత ఎవరు నిన్ను నడవమంది ఇవాళ అంటున్నారు. విశ్రాంతి దినమున ఒక మనిషి బాగుపడడం ఇష్టపడట్లా వీళ్ళలో ఉంది సాతానుడు. ఈరోజు చాలామంది జీవితాల్లో పొరుగువారు బ్రతికితే ఓర్వలేని ఆ స్థితిలో ఉన్నటువంటి సాతానులు వారిలో దాగి ఉన్నారు. ఇతను స్వస్థత పడితేనే వారు అడుగుతున్నారు. అలాగునే 7వ అధ్యాయము యోహాను సువార్తలోని 7వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివితే విశ్రాంతి దినమున వారు సున్నతి కార్యక్రమం చేస్తారు. విశ్రాంతి దినమున సున్నతి కార్యక్రమం చేస్తారు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మోషే ధర్మశాస్త్రమును మేరకుండా మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందునని, అలాగ మీరు చేస్తున్నారు కదా, అంటే మీరు విశ్రాంతి దినమున సున్నతి అనే ఆచారమును చేసి విమోచన కార్యమును చేసుకుంటున్నారు కదా అన్నాడు. 9వ అధ్యాయం 16వ వచనంలో కూడా విశ్రాంతి దినమును గూర్చే వారు అంటున్నారు. చూడండి, కాగా పరిసయ్యులలో కొందరు యేసు ప్రభువుని గూర్చి వారు చూడండి ఏమనుకుంటున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభువుని గూర్చి మాట్లాడుకుంటున్నారు. ఈ మనుష్యుడు విశ్రాంతి దినమును ఆచరించట్లా. ఏం ఆచారం కావాలంటే ఇప్పుడు మనుషులకు కావాల్సినవి ఏంటి? ఇప్పుడు ఆచారాలు కావాలి, ఆచారాలే కావాలి. మనుషులకు కావాల్సిన ఆచారాలు ఏమిటి? ఆచారాలంటే లోకమంతా నడుస్తున్న మార్గంలోనే నడవాలని. ఒక ఆయన అంటాడు, కులం కదండి, కులంలో ఉన్నాం, ఇక వాళ్ళు చేసినట్టు మనం కూడా చేయకపోతే ఎలాగండి అంటున్నాడు. ఏమిటి నువ్వు చేసేది అంటే, నువ్వు వాళ్ళతో పాటే నడుస్తున్నావు, లోక సంబంధమైనటువంటి ఆచారాలతో నడుస్తున్నావు. వాళ్ళందరూ ఒక మార్గాన్ని నడిస్తే దేవుని బిడ్డగా నువ్వు ఒక ప్రత్యేకమైన మార్గం నడవాలి. దేవుని స్తోత్రం. అప్పుడే నీవు దేవునికి మహిమకరంగా బ్రతుకుతావు. అందరితో కలిసి నీవు కూడా అలాగనే ఉంటే కుదరదు. వారికి వేరుగా బ్రతకాలి. నువ్వు ఆచారాలు చేయనందుకే లోకస్తులు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. ఆచారాల్లో నువ్వు పాలు పొందనందుకే వారు నిన్ను ద్వేషించేది. అయినా పర్వాలేదు, దేవుని కొరకు నీవు ప్రత్యేకంగా ఉండాలి. వారు అంటున్నారు యేసు ప్రభుని గురించి, ఈ మనుష్యుడు విశ్రాంతి దినపు ఆచారములను అనుసరించట్లా, మేరుతున్నాడు ఇతను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆచారాలు పాటించే వారి అందరిలో కూడా ఈ దెయ్యం దాగి ఉండి లోకస్తులు చేసినట్టు చేయమంటుంది నిన్ను. లోకస్తులు ఏ ఆచారాలు చేస్తున్నారో అవన్నీ చేయమంటున్నాయి. ప్రత్యేకంగా ఉండాలి మనము. ఆచారాలు చేయనందుకే యేసు ప్రభుని వారు పగబెట్టుకున్నారు. అదే దెయ్యం వారిలో ఉంది. దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఇదిగో మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేనుల దేశంలో ఎక్కడున్నాడు దెయ్యం పట్టినాడు? సమాధులలో ఉన్నాడు. సమాధుల్లో ఉన్నాడు. సంఖ్యలతో బంధించిన వాడు తెంపుకుంటున్నాడు. చాలామంది ఇలాంటివి ఎన్ని చెప్పినా వాళ్ళ కోపం. బంధించుదాం అనుకుంటే, దేవుణ్ణిలో వారిని నిలబెడదాం అనుకుంటే అన్నీ అంతే ఉంటాయిలేండి, ఏం చేయకపోతే ఎట్లాగండి అనుకుంటా పోతున్నారు. ఆచారాలు చాలామంది సమాధులలో ఉన్నవాడిని బంధించాలనుకున్నా వాడు కట్టులు తెంచుకుంటున్నాడు. విశ్వాసుల్ని ఆచారాల నుండి బయటికి తీసుకొచ్చి ప్రభు ప్రేమ బంధకములలో బంధిస్తామంటే వారు వాటిని తెంచివేసుకుంటున్నారు. ఆత్మ సంబంధంగా బ్రతకడానికి ఇష్టపడట్లా, లోక సంబంధంగా అది ఉండాలి ఇది ఉండాలి అంతా ఇదే ఇది ఎట్లాగా అని. అంతా దేవునిలో ఉంటేనే నీవు ఉంటావా? వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చని జీవితం ఉంటే దేవుడు నిన్ను బయటికి నెట్టి వేస్తాడనే వాక్యం వింటున్నాంగా మనం. సమాధుల్లో ఉండే వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు దెయ్యాలు పట్టిన వారి మనస్తత్వాలు కూడా అలాగునే ఉన్నాయి.
కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు భక్తులు అంటున్నాడు, చూడండి సైతాను విశ్వాసులకి ఎలా ఉంటుందో, ఎలా చేస్తుందో, దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా ఉంటారో. ఏంటంట, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ ఈ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఉండునట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతానుడు ఈ అవిశ్వాసులుగా ఉన్న వారి మనోనేత్రములకి గురుడ్డితనము కలుగు చేస్తుంది. విశ్వాసులు ఎవరు చేయరు ఈ ఆచారాలు, అటు ఇటుగా ఉంటారు చూసారు, అవిశ్వాసులుగా ఉంటారే, అటు కొంత ఇటు కొంతగా ఉంటారే, అలాంటి వారి మనోనేత్రములకి వీళ్ళు ప్రభువుని కనుక్కుంటే ఇక ఆచారాల్లో ఉండరని వారిని మరలా వారి మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేస్తుంది. ఎలాగా మనోనేత్రాలు గుడ్డితనం చెప్పండి? వాక్యం విందామని ఎలానే వెళ్దామని ఆదివారం అని చెప్పి గుళ్ళోకి వచ్చి కూర్చున్నాక ఇక వాక్యం విందాం అనుకునే టయానికి సాతాను లేదాను, నువ్వు వాక్యం ఇంటికి నువ్వు మారిపోతే అట్ట నాకెవరు దొరుకుతారు, నిద్రపో అనగానే ఎంత ట్రై చేసినా నిన్ను మెలుగు పడదామని ఉండనీదు. సాతాను ఏం చేసిద్ది? జో కొట్టిద్ది, నిద్రపో నిద్రపో నిద్రపో. మామూలు సమయంలో ఇంటి దగ్గర కూర్చొని బైబిల్ తెరిచే సమయానికి వదినా బాగున్నావా అనుకుంటూ వచ్చింది ఇంకొక వదిన. ఇప్పుడేమైపోయింది, నీ బైబిల్ పక్కన పెట్టేస్తావు. ప్రార్థన సమయం లేదు, ప్రార్థన చేసుకుందామని ఒకవేళ నువ్వు ఇంట్లో మోకరించగానే ఆయన అంటాడు, అబ్బో నీ భక్తి. వెంటనే సాతానుడు నీ మనోనేత్రములను గురుడితనము కలుగు చేయడానికి ఎవరిని లేపి నీకు ఆటంకం కలిగించాలో అలాగూ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనమేం చేయాలి? మనం ఎలా ఉండాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. సాతానుడు ఏం చేస్తాడో పౌలు భక్తుడు అన్నాడు, మీరు అపవాది తంత్రములను ఎరుగని వారు కాదు గనక, మీకు తెలుసు గనక అపవాదిని ఎదురించుడి, అప్పుడు అది మీ వద్ద నుండి పారిపోతుంది. సాతాను పని ఏమిటంటే పరిశుద్ధులతో పోరాటం చేయటమే. సాతానుడు పని ఎప్పుడు మన మీద ఏదో రకమైన యుద్ధాన్ని ప్రకటించడానికి చూస్తాడు, శోధన కలిగిస్తాడు. అందువలన మనం ఏం చేయాలంటే సర్వాంగ కవచమును ధరించి దురాత్మ శక్తులతో మనము పోరాడాలి. దేవుని స్తోత్రం. సాతాను శక్తులతో పోరాటం చేయాలి. సైతాను శక్తులు ఏ విధంగా నిన్ను రేపుతున్నాయో, ఏ విధంగా నీలో దాగి ఉండి లోక సంబంధమైన ఆచారములతో నింపుతుందో వాటిని ఎదిరించాలి. మనందరికీ తెలుసు, దావీదు గారు దేవుని ఆత్మ చేత నింపబడి వీణ వాయిస్తూ ఉంటే సౌలులోనికి ఏమొచ్చిందంట? దురాత్మ వచ్చేసింది. దురాత్మ ఎందుకండి? ఇప్పుడు దావీదు గారు వచ్చింది దేనికి? దావీదు గారు వచ్చింది దేనికి? సౌలును బాగు నీ సెలవు అయితే మేము చక్కగా వీణ వాయించగలిగి పాట పాడగలిగిన దేవుని ఆత్మ కలిగిన వాడిని మేము దేవులాడికి వస్తాడు తీసుకురాపోండి అంటే, రూపసి అయిన చక్కని నేత్రములు కలిగిన వాడు, సౌందర్యము కలిగిన వాడు, చిన్న వయసు కలిగిన దావీదు వారు కంటపడ్డాడు. దావీదు వీణ బాగా చమత్కారముగా వాయించగలిగిన వాడు, దేవుణ్ణి స్తుతించగలిగిన వాడు. దావీదుని పట్టుకొచ్చారు. దావీదుకి ఎదురు ఏం జరుగుతుందో దానికి తెలియదు. అతడు వీణ వాయిస్తూ పాట పాడడం బిగిన్ చేస్తే తన్మయత్వం చెందుతాడు. ఆయన దేవునిలో లీలమైపోతాడు. ఎదుటి వారిని కూడా దేవుని దగ్గరగా నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఎలాంటి చమత్కారముగా వీణ వాయించి దేవునిలో ఆనందించే దావీదు గారు కళ్ళు మూసుకొని వాయిస్తూ ఉంటే సౌలు గారికి అసూయ ద్వేషములనే సైతాను తనలో దూరింది. దురాత్ముడు తనలో దూరాడు. వెంటనే ఒక ఈట తీసుకొని తనని చంపాలనుకున్నాడు. పగను పెంచుతాడు. జాగ్రత్త. విశ్వాసుల జీవితాల్లో దురాత్ముడు ఉంటే పగ పెంచుతాడు. పగతో రగిలిపోయేటట్టు చేస్తాడు. కొంతమందికి బీపీ పెరిగిపోద్ది ఊరకనే. ఎందుకు బీపీ పెరిగితే? ఎందుకండి? నాకంటే చిన్నపిల్లలకి బీపీ రావటం ఏంటి?
మీకున్న సమస్యలు నాకున్నాయి, మీకున్న కరువులు నాకున్నాయి, మీకున్న వేదనలు రోదనలు అన్నీ నాకున్నాయి. నాకంటే చిన్నలో కూడా అబ్బో బీపీ పెరిగిపోయిందండి, బీపీ ఉందండి అంటారు. ఎందుకు వస్తుంది బీపీ? అనవసరమైన వాటిని గురించి నీవు ఆలోచన పెట్టుకోవద్దు. సమస్తమును నెరవేర్చగలిగిన దేవుని పైన ఆధారపడటమే నేను చేస్తున్నా. మీరు చేయండి, మీకు బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఇక అనారోగ్యాలు కూడా దరిరావు. నీలో ఇంకా ద్వేషం, అసూయ, ఈర్ష్య ఇలాంటివి ఉన్నాయంటే సాతానుడు నీలో ఉన్నాడు. ప్రభు నాలో అసూయ, ద్వేషములు, ఈర్ష్య ఏమీ లేకుండా చేయ. ఆ సోనరాజు పిల్లలు ఇద్దరు పాడతారు, నత్తి వాళ్ళకే, కానీ పాట ఎంత బాగుపడతారో వాళ్ళు పాడతారు. ద్వేషం, అసూయ, కాపన్యం అంటుంటారు. ఎన్ని మనుషుల్లో ఉన్నాయే, అవి మనలో నుండి పోవాలి. వినండి అందరూ, రియల్గా చెప్తున్నా, నీవు యథార్థమైన హృదయంతో ఉంటే, ప్రార్థనాపూర్వకమైన స్థితిలో ఉంటే దేవుడు నీలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీలో లేడు అంటే నీలో ఎవరున్నారు? దురాత్ముడు ఉన్నాడు. సాతానుకు చోటు ఇవ్వద్దు అని చెప్తున్నాడు. సాతానుకు చోటిచ్చి నీలోనికి వస్తే ఇప్పుడే ఇదే సమయం. ఇప్పుడు ప్రభు ఆమెను పిలిచాడు, ఆమెను ప్రేమించి ఆమెను పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావు. ఇప్పుడు నువ్వు పాపము క్షమించబడ్డాయి, నీవు స్వస్థత పొందావు, సమాధానంగా ఇల్లమ్మా అని ప్రభు ఆమె చేయబెట్టగానే వంగిపోయిన ఆమె వెంటనే దిగున నిలబడిపోయింది, ఆరోగ్యవంతురాలు అయిపోయింది, దేవుని స్తుతిస్తూ వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఆ రీతిగా మనమందరం కూడా ప్రభువుకు నమ్మకస్తులుగా మన హృదయంలో, మన శరీరంలో రోగం ఉన్న హృదయంలో కపటం లేని వారిగా, ప్రభువుని ధరించిన వారముగా, పరిశుద్ధులంగా, ప్రభువునికి ఇష్టలుగా మనం బ్రతుకుదాం. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడదాం, లేదా మనం చనిపోయినా ప్రభు వస్తే ప్రభుతో పాటు మనం కలిసి వద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి. ఆఖరి ప్రార్థనాశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. అందరు లేచి నిలబడండి. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వేణుదేతువా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వేణుదేతువా పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గొడ్డలు ప్రభు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేళ ప్రభుకి వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేళ ప్రభుకి ఓ క్రైస్తవా నీ ధనమోని కలిగించే సకలాంబు సమృద్ధిగా, తొలగించే పాలు బాధ పరితాంబులు. కలిగించే సకలాంబు సమృద్ధిగా, తొలగించే పాలు బాధ భరితాంబులు. బలియాయని పాపముల కేసుడే, సిలువంగ ప్రభుకి చింతింతువా.
బలియాయని పాపములకేసుడే చెలువంగా ప్రభుకే సింతింతువా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమా భాగమునియ వినోదేతువా. తలలు వంచి కళ్ళు మూసుకోండి, చేతులు జోడించి విన్నటువంటి వాక్యమును మనం మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా అన్వయించుకొని, నడుము వంగిపోయినటువంటి ఆ స్త్రీ 18 సంవత్సరాలు అక్కడే ఉన్నా, ఎవరు పట్టించుకోవాలా. ప్రభు వస్తేనే తనలో నుండి ఆ దురాత్మను దూరపరిచి స్వస్థత పరిచాడు దేవుడు. ఆ రీతిగా మనము కూడా లోకము వైపు చూడక, లోకస్తుల వైపు కాక, ప్రభుని ఆహ్వానిద్దాం. ప్రభువా, నీవు నా హృదయంలోనికి రా, నా జీవితంలోనికి రా నాయన. నా ప్రతి పరిస్థితిని పరిశీలించే దేవుడు గనుక నీకు అసహ్యమైన ప్రతి కార్యమును నా నుండి దూరము చేయ్యా. నీ సన్నిధానంలో నేను యోగ్యుడిగా ఉంటాను అని ప్రభు కొరకు తీర్మానించుకో. ఇక నుండి నీవు నడుమొంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేని స్థితిలో గాక ప్రభు కొరకు ధైర్యముగా నిలిచే వ్యక్తిగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ప్రేమ నమ్ముకమును గల మా పరలోకపు తండ్రి, మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాడికి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా దినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము, మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకందరకు సదా తోడైండును గాక, ఆమేన్. 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 అందరికి వందనాలు. అందరి కొరకు ప్రార్థన చేశాం. సెలవు తీసుకోండి. ప్రార్థన అవసరాలుంటే రేపు ఆదివారం, ఖచ్చితంగా శనివారం ప్రార్థన చేద్దాం. అందరికి వందనాలు. నేను వెళ్తున్నాను.